గైస్ వెల్కమ్ టు ఎంబీపీ క్రాఫ్ట్. అయితే ఇప్పుడైతే మనం అయితే మైండ్ క్రాఫ్ట్ ఆడబోతున్నాం. మళ్ళీ అంటే కొంచెం లేట్ అయింది ఎపిసోడ్, చాలా చాలా లేట్ అయిందని నాకు తెలుసు. మండే రావాల్సిన వీడియో ఇంత లేట్ అవ్వడానికి కారణం పర్సనల్ వర్క్ వల్లనే. ఎన్నిసార్లు చెప్పినా మామూలే మనకు వర్క్స్ రాను. అండ్ గైస్ ఆఫ్లైన్ చిన్న లైట్ వర్క్ చేశాను అంతే, కౌస్ అయితే నెతకలేదు. ఆఫ్లైన్ అయితే వెళ్ళలేదు గైస్. నేను నైటే మైండ్ క్రాఫ్ట్ లోకి వెళ్ళాను. అండ్ కార్ ఫర్ సింపుల్ అయితే బాగానే సపోర్ట్ వస్తుంది. ఇంకాస్త బాగా సపోర్ట్ వస్తే నేను బాగా కంటిన్యూ చేస్తాను. అండ్ ఈ ఎపిసోడ్ లో ఏంటంటే మనం గైస్ డైమండ్ ఆర్మర్ కి అప్డేట్ అవ్వడానికి ట్రై చేద్దాం. అంతకన్నా ముందు మనం ఇక్కడ ఏం చేయబోతున్నాం అంటే, లాస్ట్ ఎపిసోడ్ లో మీకు చెప్పే ఉంటాను, ఇక్కడ ఇది మొత్తం క్లియర్ చేసి ఇదంతా పైన ఉన్నది క్లియర్ చేస్తాను. ఇప్పుడు నేను జస్ట్ ఇది మాత్రం రిమూవ్ చేస్తాను. అండ్ ఇక్కడ స్టేట్స్ పెడతాను గైస్. చెప్పినట్టుగా స్టేట్స్ పెట్టేసి కౌస్ ని అయితే ఇంకోటి తెప్పించి ట్రాప్ చేస్తాను. చికెన్ కూడా ట్రాప్ చేస్తాను ఇప్పుడు. అండ్ ఈ షీప్స్ అయితే ఏం చేయలేదు. అండ్ గ్రాస్ ఉండాలి గైస్, ఎందుకంటే షీప్స్ రూల్స్ కట్ చేస్తే మనకి కావాలి కాబట్టి గ్రాస్ కడతాను. అండ్ ఇది ఎలా అందుకు పెట్టానంటే ఉల్లిపి ఉంది గైస్, దానికి భయపడి ఎలా పెట్టాను. అండ్ గుడ్స్ తో చాలా ట్రై చేశాను. ఇంకో చికెన్ అసలు ఎంత ట్రై చేసినా రాలేదు కాబట్టి ఇంకో చికెన్ తీసుకురావాలి. ఫస్ట్ మాబ్స్ ని తీసుకొచ్చేద్దాం. తర్వాత ఇది మొత్తం రిమూవ్ చేసి నీట్ గా షేడ్స్ లో పెట్టేసి ఉంటుంది. సగం టైం ల్యాప్స్ ఉంటుంది, ఏమనుకోకండి గైస్. అండ్ ఓకేనా ఇప్పుడైతే మనం. అండ్ సారీ గైస్, ఈసారి నుంచి వీడియోస్ మైండ్ క్రాఫ్ట్ వీడియోస్ లేట్ అవ్వు. ఒకవేళ లేట్ అయితే చెప్తాను గైస్. మైండ్ క్రాఫ్ట్ వీడియో కనుక మండే వస్తుంది, అది కూడా మండే నైట్ 9 లోపు రాకపోతే సెకండ్ డే అయిన కానీ ఇలా ఏదో ఒక రోజు కానీ కంపల్సరీ వస్తుంది అని అర్థం. ఓకేనా గైస్, వీడియో మండే నైట్ 9 దాటితే తర్వాత రోజు వస్తుందని. ఒక్కొక్కసారి నైట్ 10 కూడా అప్లోడ్ చేయొచ్చు గైస్. అండ్ గైస్ కార్ ఫర్ సిమ్యులేటర్ అయితే కొంచెం రికార్డింగ్ కూడా లేట్ అయ్యేలా ఉంది, ఎందుకంటే అరే నైట్ అయిపోయింది అప్పుడే. నేను అసలు ఏ వర్క్ మొదలట్లేదు. లాస్ట్ ఎపిసోడ్ లో నైట్ అవుతుందని వెళ్ళిపోయాను గైస్ టైం ల్యాబ్స్ లో. సర్లేండి, లాస్ట్ ఎపిసోడ్ ఎందుకో రీచ్ రాలేదు. ఏ తప్పు చేశానో చెప్పండి. నాకు అసలు అది బాగా ఎవరు చూడలేదు. మైండ్ క్రాఫ్ట్ ఎపిసోడ్ ఎక్కడ మిస్టేక్ చేశానో అది కూడా అసలు చెప్పండి. అక్కడ ఏమైనా మిస్టేక్ చేసినా. మైండ్ క్రాఫ్ట్ వీడియో ఫస్ట్ ఐరన్ వీడియో బాగానే సపోర్ట్ వచ్చిందని ఈ సిరీస్ కంటిన్యూ చేస్తుంటే మీరేంటి గైస్ ఆ తర్వాత ఎపిసోడ్ ఇలా చెప్పాలంటే చూడలేదు. చాలా సకాలం మంది మైండ్ క్రాఫ్ట్ వీడియో చూడలేదు. అసలు నాకు మన ఛానల్ వచ్చిందే మైండ్ క్రాఫ్ట్ బేస్ చేసుకుని. మైండ్ క్రాఫ్ట్ వీడియోకి అంత రాకపోవడం పెట్టి అర్థం కాక అడుగుతున్నాను గేస్. ఎక్కడైనా నేను తప్పుగా మాట్లాడానా లేదా వీడియోలో ఏమైనా బోరింగ్ విషయాలు ఏమైనా చేశానా చెప్పండి, నేనైతే కరెక్ట్ చేసుకుంటానులేండి. అండ్ ఎందుకు ఆ వీడియోకి రీచ్ ఎక్కువ రాలేదు నాకు అర్థం కావట్లేదు. ప్లీజ్ గైస్, మీరు ఏమైనా వీడియోలో తప్పుగా అంటే బోరింగ్గా లేదంటే ల్యాగీగా ఏమైనా వీడియోలో ఎక్కడ అనిపించినా కామెంట్ చేయండి, నేను అది కరెక్ట్ చేసుకుంటాను. పైకి ఓకే గైస్, ఇప్పుడైతే మనం అయితే పైకి వచ్చేస్తాం. ఒక్క నిమిషం. ఓకే, ఇప్పుడైతే మనం ఏంటంటే గైస్ ఏం లేదు గైస్, ఈ కౌలుకి జోడీ కావాలంటే దీనికి కూడా కావాలి. అండ్ నేను షెడ్యూల్ మళ్ళీ చెప్తున్నా, ఎవ్రీ మండే మైండ్ క్రాఫ్ట్ వీడియో వస్తుంది. కాకపోతే నైట్ 9 లోపు వస్తుంది. అప్పటికి రాలేదంటే ఓకే బ్రో 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 వెళ్ళిపో 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 పేలకు పేలకు అక్కడ పేలకు. ఒరే కీపర్ దొంగ నా కొడుక, నన్ను ఎందుకు ఇలా తగలాడతావు? నీకు ఈ పేలం తప్ప నీకు ఇంకెవరు ఏం నేర్పరే? దారా దమ్ముంటారా? అబ్బా జస్ట్ వేరే ఆప్షన్ లేక చంపేయాల్సి నేను పేలింది. లేదంటే నేను దాన్ని చంపుదాం అనుకున్నాను గైస్, కానీ మనకు చేత కాలేదు. ఎందుకంటే ఈ కొండలు ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా ఏమో చేద్దాం అనుకున్నది ఈ ఎపిసోడ్ లో నేను చేసేయాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు అదంతా అవసరం లేదు. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే భయ్య ఏం లేదు భయ్య, ఈ ఎపిసోడ్ లో డైమండ్ ఆర్మర్ కి అప్డేట్ అవడం, అలాగే స్టేట్స్ రిమూవ్ చేయడం, వాటికి జంట ఎతకడం. ఈ వీడియో నాకు తెలిసి రెంత్ కంపల్సరీ ఉండొచ్చు, ఎందుకంటే నేను ప్లాన్ చేశాను ఎంత ఉండాలని. అండ్ ఇప్పుడు ఏంటంటే షెడ్యూల్ చెప్పేసాను కదా, ఎవ్రీ మండే మైండ్ క్రాఫ్ట్ నైట్ 9 లోపు వస్తుంది. లేదంటే దాని తర్వాత రోజు, అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మంగళవారం అదే మండే తర్వాత రోజు మంగళవారం కానీ వీడియో వస్తుంది. ఒకవేళ అప్పుడు రాకపోతే ఇంకేం చేయాలి అంటే ఇలా లేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు అదంతా వదిలేండి. ఇది సర్వ్ అండ్ హార్డ్ కోర్ సర్వీలు అయితే నెక్స్ట్ మంత్ సెకండ్ అయితే రాబోతుంది. రెడీగా ఉండండి. హార్డ్ కోర్ ఎవరైతే మనం చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారో హార్డ్ కోర్ ఇంకా సెకండ్ వస్తుంది. మళ్ళీ అక్కడి నుంచే ఎక్కడైతే ఆపేసాం అక్కడే. ఎందుకు ఆపేసానంటే గైస్, హార్డ్ కోర్ ఏం చేయాలో నెక్స్ట్ ఏం చేయాలో నాకు ఫస్ట్ అర్థం కాలేదు. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఎక్స్పీ ఫామ్ పెడదాం అనుకున్నాను. ఇంకా హార్డ్ కోర్ లో ఇంక వర్క్ చేయలేండి. ఇప్పుడు వదిలేండి. ఇప్పుడు దాకా ఇంప్రవేషన్ ఎక్కువ ఇచ్చాను. ఇప్పుడు మెయిన్ పాయింట్ వస్తాం. ముందు షీప్ నెతకడానికి వెళ్దాం గైస్. ఒకవేళ షీప్ బేగదు, అదే షీప్ అన్ననేటి కవ్వు అండ్ చికెన్ మనకి అవును వీట్ చేస్తున్నానా? నేను ఒక ఎడ్డోండి గైస్, నేను ఒక దద్దమ్మని మర్చిపోయాను. అసలు దాని పేరు ఏదో ఒకటి, దాన్ని అది అటుకెళ్ళలో మర్చిపోయాను. ఏ మనిషిని పడిపోతున్నాను.
సీడ్స్ తీసుకున్నాక కలుద్దాం గైస్. ఎందుకంటే 50 మినిట్స్ తిరిగాను, 50 కన్నా ఎక్కువండి. మనకు ఫైనల్లీ చికెన్స్ అయితే దొరికాయి. కొంచెం ఎంత దూరం తిరిగాను మీకు అర్థమయ్యేలా చూపిస్తాను ఆగండి. అదిగోండి అక్కడ ఉన్నది మన హౌస్ అనుకోండి, అదే మన హౌస్లే అండి. ఇది మనకు కావాల్సిన చికెన్ ఇక్కడ ఉంది గైస్. ఇంత దూరం రెవెన్యూలు కేవులు ఇవన్నీ వదులుకుని మనం వెళ్ళాం. ఓకే అండి, చికెన్ అయితే దొరికింది కానీ కవ్వు దొరకలేదు. చాలా దూరం వచ్చాను చికెన్ కోసం. ఎందుకో గైస్ చికెన్ ఫోన్ అవట్లే. బహుశా కింద డట్ ఉండాలనుకుంటా చికెన్. ఏం చేయదు కదా. సరే మన హౌస్ ఎటు ఉందో చూసుకోవాలి ఇప్పుడు. మనకి తెలియదు గైస్, దారి తప్పమనిపిస్తుంది. అంటే దారి తప్పాను అని డౌట్ కొడుతుంది. ఇంటికి వెళ్ళి కలుద్దాం గైస్. ఎందుకంటే చికెన్లు తీసుకెళ్ళాలి గైస్. ఎందుకంటే దారి కూడా మనకు తెలీదు. ఒక నిమిషం, అదిగోండి అక్కడెక్కడ దొరికింది. పెద్ద టైం ఏం పట్టలేదు. చికెన్స్ రండమ్మా. ఏంటే నేను చంపేస్తానాగే. నా వేటగా నేనే చంపాలి అట్లని. ఈ అమ్మ ఇదే చంపేస్తుంది గ్యాస్. అందుకే భయపడి చికెన్స్ చంపేస్తుంది. అందుకే దీనికి భయపడి నేను ఇలా చేశాను గ్యాస్. ఇది చాలా దారుణం. 50 మినిట్స్ దొరికితే ఒక కవ్వు దొరుకుద్ది అనుకుంటే 2 చికెన్స్ దొరికాయి. కానీ మనకి చికెన్స్ కూడా కావాలండి. ఇప్పుడు మనం ఆ పైకి వెళ్ళాలి. ఇక్కడ ఐరన్ ఉంది నాకు తెలుసు, కానీ నేను చూడండి, నాకు అక్కలేదు. నాకు కావాల్సింది అటు సైడ్కి వెళ్ళాలి. ఎలా పైకి వెళ్ళి కలుద్దాం అంటారా గైస్? ఎందుకంటే నాకు తెలిసి ఇది చాలా టైం పట్టిలా ఉంది. ఎందుకంటే నాకు ఇంకో టైం లాగ్స్ పని ఉంది. ఎందుకంటే అది రిమూవ్ చేయడం పెద్ద ఏం కాదులేండి. చికెన్ అయితే లోపలికి తెచ్చేస్తాం. పెద్ద జర్నీ కూడా పట్టలేదు. ఫీడ్ బాగా పెంచండి. నేను ఇప్పుడు బయటికి వెళ్ళాను. ఓకే గైస్, ఇప్పుడైతే చికెన్ అయితే 3 పెట్టరా. ఇప్పుడు 4 చికెన్స్ ఉన్నాయి మనకి. చికెన్స్ కూడా తగ్గింది. ఇప్పుడు కవ్వు నీకు జోడి కావాలి అంతే కదా. బాధపడకు, నేను తెస్తా. కానీ నైట్ అయి పుడిసింది. ఆగండి గైస్, ఇప్పుడు నైట్ అయి పుడిసింది కాబట్టి అందుకే ఈ గొయ్యలు పూడ్చాలనే గైస్ వర్క్ చేస్తానంటున్నాను ఈ ఎపిసోడ్లో. సర్లే గైస్, మార్నింగ్ అయ్యి కలుద్దాం. ఎందుకంటే ఇక్కడ గోతులు ఎక్కువ ఉన్నాయి. ఓకే గైస్, మార్నింగ్ అయితే అయిపోయింది. ఎప్పటికి వచ్చి చూసారు కదా డేస్ ఎన్ని అయ్యో. చికెన్కి ఎన్ని డేస్ అయిందంటే కౌస్కి ఎన్ని అవుతావు. ఇప్పుడు ఒక కవ్వు వస్తే చాలుగా వీటితో పని. ఎవడమ్మా ఎవడో ఎటు చచ్చిపోయేటప్పుడు కూడా నా దగ్గరికి వస్తున్నాడు ఎవడో. కానీ చచ్చే ఉంటాడులేండి. ఈ హోల్స్ మూయాలంటే ఇప్పుడు మనం ఆడిని తెచ్చేస్తే ఈ హోల్స్ మూసేసి డైమండ్ కి నెక్స్ట్ వెళ్ళిపోదాం. హోల్స్ అంటే ఏం లేదు గైస్, మొత్తం ఇది డబుల్ ట్రిపుల్ లేయర్ చేసేసి అటు స్టేర్ చేసి పైన ఈ ముక్క ఉంది కదా గైస్, ఈ ముక్కని రిమూవ్ చేసి వెళ్ళిపోతాం. పెద్ద ఏం వర్క్ కూడదు. అది ఒక చిన్న షార్ట్ టైం ల్యాప్స్ ఉంటుంది మీకు. సరే ఇప్పుడు మనం అంటే కవ్వు నెతకడానికి వెళ్దాం. కవ్వు దొరికే కలుద్దాం గైస్. ఎందుకంటే చూసారు కదా చికెన్స్ కి నేను ఒక 50 to 30 మినిట్స్ రికార్డ్ ఆపి అదే 50 to 30 మినిట్స్ నెతికితే కానీ దొరకలేదు. పెద్ద తక్కువ టైం ఏం కాదు కదా బ్రో అంటే మీకు తెలియదు గైస్. ఎందుకంటే ఇందులో ఇంకా వర్క్ ఎక్కువ ఉంది. అలా అన్నానని కాదు గైస్, ఇందులో వర్క్ ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇప్పుడు మైనింగ్ కూడా ఉంది. డైమండ్ ఆర్మర్ వీలవుతుంది ఈ అవుద్ది. ఇది పార్ట్ 2 అనుకున్నాను మైనింగ్ క్లియర్ది. కానీ ఎందుకులే వీడియో చాలా లేట్ అయిపోయింది, డైమండ్ కూడా ఎందుకు లేట్ చేయను అని చెప్పి ఇప్పుడు చేస్తున్నాను. సరే మనం కౌస్ దొరికి కలుద్దాం గైస్. అయితే మనం ఇంటి పైకి ఎక్కితే మనకైతే దొరికింది. అన్ని చంపేత చావు ఫుడ్ కోసం చేసి ఇంటి చంపేది, అంతకన్నా ఇంకేం లేదు బ్రో. ఇప్పుడు నువ్వు ఒకరితో ఇప్పుడు నీకు బ్రదర్ ఒకరిని పరిచయం చేయబోతున్నాను. ఈ ఫ్యామిలీని నీకు కలపబోతున్నా. ఒక మాటలో చెప్పాలంటే మీ ఇద్దరికి నేను లింక్ ఎట్టపోతున్నాను. గ్యాస్ తేడా అనుకోండి. కౌస్ నేను బీట్ చేయబోతున్నాను. ఎడిట్ కట్ చేసేయండి. ఇప్పుడు మన కిందకి వెళ్ళాలి. రా నా పక్కన కూర్చో. ఓకే, కిందకి వెళ్ళాలి. మరి మనం అయితే ఇంటి పైకి కప్పు ఎక్కువ. ఇది మన పై కప్పే. మన పై కప్పే నా దృష్టిలో. కొండ అయినా సరే నా పై కప్పే ఇది. నేను ఇల్లు కూల్చేసి ఇది మొత్తం నాకు నచ్చినట్టు కట్టున్నాక ఇది ఏమైతే ఏంటి గైస్. సరే అండి, ఏదో వాగుతున్నాను. సరే ఇప్పుడు మనమైతే కవ్వుని మన కౌస్తో మీట్ చేసి మన సెకండ్ పనికి వెళ్దాం. ఫస్ట్ స్టార్ట్ కి ఎంతో కష్టపడి చేసాను. నెక్స్ట్ అసలు ఇది ముందు ఆఫ్లైన్ లో చేయాల్సిన వర్క్ ని మీకు ఈ ఆన్లైన్ ఇలా వీడియోలో చేయాల్సి వస్తుంది. సారీ గైస్, మన బద్ధకం వల్లే. ఈ భయం అంటే నాకు బద్ధకం. పని చేయమంటే పారిపోతాను ఈ భయంలో వస్తే.
అందుకే గైస్ ఏం చేయలేం. ఈ భయం ఎవరికైతే నచ్చదో అంతమంది హ్యాష్ ట్యాగ్, ఈ భయం పేరు ఏదో నాకు తెలీదు, స్నో భయం అనుకుంటా, కామెంట్ చేయండి హ్యాష్ ట్యాగ్ నో అదే అని చేయండి. అండ్ దాన్ని బట్టి నేను అర్థం చేసుకుంటాను ఈ భయం ఎంతమందికి నచ్చదో అని. అండ్ గైస్ మర్చిపోయాను, ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ ఉంచుకోండి. లైక్ కూడా చేయండి ప్లీజ్. లైక్ చేయట్లేదు ఈ మధ్యన వీడియోస్. అలాగే షేర్ కూడా చేయండి గైస్. మీ ఫ్రెండ్స్ అందరికి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ప్లీజ్ షేర్ చేయండి. అప్పుడే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు మీ ముందుకు నేను తీసుకొస్తూ ఉంటాను. ఓకే, ఇప్పుడైతే మన కిందకి అయితే దిగుతాం. బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే రావచ్చు, జాక్ కూడా దొరికింది కేసు, కానీ మనం ఇప్పుడు కిందకే కదా వెళ్తున్నాం. మన ఇంటి పైకప్పు ఎక్కాను. దారా రా రా రా. సో గైస్ మనమైతే తప్పిపోయాం అని అర్థమవుతుంది. ఇప్పుడు ఈ ఆవులు రెండింటిని అంటే ఈ షీప్తో సహా మనం మళ్ళీ ఇంటికి వెళ్ళి కలుద్దాం గైస్. ఎందుకంటే ఇది చాలా కోఆర్డినేట్స్ కూడా మారిపోయి ఇక్కడ ఒక కేవ్ కూడా వచ్చి వచ్చింది. మనం మళ్ళీ ఇంటికి వెళ్ళి కలుద్దాం గైస్. సరే గైస్, అతి కష్టమే ఒక ఆవునే తేగలిగాను, ఇంకో ఆవు కింద అడిసొచ్చు. ఎందుకంటే ఎంత కష్టమో గైస్, అక్కడి నుంచి కొండ చుట్టూ తిరుక్కుంటూ ఇక్కడికి తీసుకొచ్చేసరికి నాకు తలపేడ తోక్కొచ్చింది గైస్. సర్లేండి, నేను ఆఫ్లైన్ లో మిస్టేక్ చేసిన వాళ్ళకి ఆఫ్లైన్ లో వర్క్ చేసింది ఉంటే ఎంత బాధ వచ్చింది కదా. ఫుడ్ కాస్త కుక్ చేద్దాం, అంతలో మన ఫస్ట్ వర్క్ అయిపోయింది, సెకండ్ వర్క్ ఇది క్లియర్ చేయాలి. ఈ పై కొండ మొక్కని లేపేయడం బోనస్ గా మనం ఇక్కడ స్టేర్స్ ఎట్టినప్పుడు చూసారు కదా guys, ఈ కన్నాల్లో తెగ పడిపోతున్నా. గోతులు ఎక్కువ ఉన్నాయి, గోతులు ఎక్కువ ఉంటే మనకు కష్టం గైస్, ఇలా గోతులు ఉంటాయి. సరే ఇప్పుడైతే మనం ఫస్ట్ మైనింగ్ స్టార్ట్ చేద్దాం. కొంచెం టైం ల్యాబ్స్ ఉండొచ్చు. ఓకే, ఇక్కడ నుంచి టైం ల్యాబ్స్ ఉంటుంది. మనమైతే ఇప్పుడైతే స్టేర్స్ పెట్టేసాం, అండ్ ఇక్కడ ఇది కూడా పెట్టేసాం. ఏంటిది, అండ్ గైస్ ఇదంతా క్లియర్ చేసి మనం డైరెక్ట్గా బ్లాక్ లో పెడదాం, ఎపిసోడ్ లాస్ట్ లో పెడదాం. ఇప్పుడు మనకి మైనింగ్ ఒక పని ఉంది, మైనింగ్ కాబట్టి ఇంక బయటికి వెళ్ళాల్సిన పని లేదు. కాబట్టి పికాక్స్ రెండు ఉన్నాయి చూసుకోవాలి. 4 పికాక్స్ ఉన్నాయి, ఇంకొక 2 పికాక్స్లు చేసుకుని మనం ఇదే డైమండ్ వేటకి అయితే వెళ్ళబోతున్నాం. ఇప్పుడు డైమండ్ ఆర్మర్కి అప్డేట్ అవ్వాలంటే ఓకే 2 పికాక్సెస్ సరిపోతాయి అనుకుంటున్నాను. సర్లేండి, 2 పికాక్స్లు అయితే తీసుకున్నాం. సేఫ్టీకి ఏమైనా అవసరమా, టార్చెస్ కావాలి. మనం కోల్ ఏమైనా ఇందులో పెట్టినా 2 కోల్ ఇందులో ఉంది. అరే ఫుడ్ ఎందుకు పెడుతున్నాం, ఫుడ్ కూడా తక్కువ ఉంది, సరిపోదులే అండి, పొదుపు చేద్దాం. కోల్ ఇక్కడ ఒకటి ఉంది. వీటిలో ఎన్ని టార్చెస్ వస్తాయో నాకు తెలిసి గట్టిగా కూడా రావు గేస్, కానీ వస్తే చాలు గేస్. ఓకే 28 వచ్చే మన గోల్డ్ డైమండ్ మైనింగ్ లెవెల్ నాకు గుర్తుంది, -59 అనుకుంటా.
అదే అనుకుంటా 5969లో వస్తుంది. సర్లే అండి, ఇప్పుడు మనం మైనింగ్కి ఇది వాడుకుందామా లేదా పక్క గది ఏమైనా క్రియేట్ చేద్దాం? పక్క గది ఎలాగో క్రియేట్ చేద్దాం గైస్. ఇప్పుడే పక్కన ఒక గది క్రియేట్ చేద్దాం. ఇది వచ్చేసి చెస్టల్ స్టోరేజ్ ఏరియాకి వాడుకుందాం. ఆ 2 బ్లాక్స్ వదిలేద్దాం గైస్, ఎందుకంటే కాబుల్ స్టోన్తో అది ఫిల్అప్ చేయాల్సి వచ్చింది అనమాట. అంటే ఈ 2 బ్లాక్స్ వదిలేద్దాం, కొంచెం వేడిగా ఉండొచ్చు, మనం ఏం చేయలేం. అదిగోండి, అందుకే నేను చూసారు ఇది స్నో, అది పోదులేండి. ఇప్పుడు మనమైతే ఈ 2 బ్లాక్స్ తీసేద్దాం గైస్. ఇప్పుడు ఇది మనకి మైనింగ్ స్టోరేజ్ ఏరియా. అప్పుడే ఒక పికాక్స్ పోయింది, అయితే మనం సర్లేండి. ఓకే, ఇప్పుడు మనం అయితే గైస్, ఇప్పుడు మనం ఈ గది ఇది గదిగా చేసుకుందాం. స్టోరేజ్ గది చాలా చిన్నదే. ఇది ఎందుకు చేసుకుంటానంటే గైస్, ఇప్పుడు మనం జస్ట్ డైమండ్ మైనింగ్ ఏరియా డైమండ్ మైనింగ్ చేయబోతున్నాం. ఒక స్టాక్ డైమండ్ దొరికితే పర్లేదు, స్టాక్ కన్నా తక్కువ దొరికినా ఏదో ఒకటి చేద్దాం గైస్. అండ్ ఇప్పుడు టైం లాప్స్ మీకు ఎపిసోడ్ సగం వరకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. టైం ల్యాబ్స్ ఎక్కువ ఉంది కదా అని ప్లీజ్ స్కిప్ చేయకండి. ఆ వీడియోకి ఆ రీచ్ ఎందుకు రాలేదో అర్థం కావట్లేదు. నేను ఏమైనా తప్పు మాట్లాడుంటే క్షమించండి, సారీ గైస్. ఓకే, ఇది గదిలో చేద్దాం అనుకుని ఏదో ఇలా చేశాను. సరే, ఇక్కడ ఈ 2 బ్లాక్స్ స్టిక్ చేసి కొంచెం ఇంకా లోపలికి వెళ్ళిపోతాం. ఇదే ఇక్కడ గది మనకి. ఇప్పుడు మనకి ఇది గది గైస్. ఓ డట్ బ్లాక్ అది, సరేండి. సరే, ఇది క్లియర్ చేసి కలుద్దాం గైస్, ఎందుకంటే ఇప్పటికే లెంత్ ఎక్కువ వచ్చి ఉంటుంది. మేమైతే ఇప్పుడు మైనింగ్కి వెళ్ళబోతున్నాం డైమండ్ అంటకి. డైమండ్స్ ఏమైనా దొరికితే హైలైట్ యాడ్ చేస్తా, అంటే అయ్యి చూపిస్తా. అండ్ గైస్, మనం -59కి వెళ్ళేంత వరకు చూద్దాం. -59 అండ్ ట్రై చేద్దాం, -16 అలాగా. ఓకే గైస్, అండ్ ప్లీజ్ గైస్, ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నాడైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గేట్ డిసేబుల్ కూడా ఆన్లో ఉంచుకోండి ప్లీజ్. మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు ముందుకు తీసుకొస్తా. ఇక్కడ నేను ఇందుకేలా మూసాను, ఏ కారణం లేకుండా నేను దేన్ని పోయింది గైస్. ఓకే, థ్యాంక్ యూ కారణం ఏంటో చూపించినందుకు. వద్దు బ్రో, నేను నాకు అంత రిస్క్ వద్దు. నేను మూయాలనుకుంటే మూసేసాను అంతే. వద్దు బాబు, వదిలేండి. మాకు ఇంకా బతకాలని సావాలని లేదు, ప్లీజ్ వదిలే. నేను ఆటలోకి వెళ్ళను. ఇది మొత్తం మూసేద్దాం గేసి, ఎందుకు? ఒక మాటలో చెప్పాలంటే ఇలాంటి అసలు ఇక్కడ లేదు. అసలు ఇక్కడ గుహ ఉండాలి గేసి, మీరు చూసారా? అదే ఏదో రివీల్ లాగా ఏమో గేసి, మనకు తెలీదు. సర్లే అండి, ఇప్పుడు మనం ఇక్కడ డిక్ చేద్దాం. ఇది సారీ పిల్లరా, కిందనేంటి? ఓకే గైస్, ఇప్పుడు కిందకి వెళ్ళి చూద్దాం. మనకైతే అది కేవ్స్ దొరకకుండా ఉంటే చాలు గైస్. మనం డైమండ్స్ అయితే 64 డైమండ్స్ ట్రై చేద్దాం. ఇక్కడ కోల్ కావాలని తెలిసిన అలా ఉండండి. ఎప్పుడైనా కోల్ అర్జెంట్ అయితే అది తీసుకుందాం, అంటే మనకి కోల్ అవసరం తప్పదు అంటే. అండ్ మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండి గైస్ మళ్ళీ ఆన్ ఉంచుకొని లైక్ కూడా చేయండి, మర్చిపోకండి గైస్. ప్లీజ్ లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి గైస్. మీ ఏ వీడియోలో ఏమైనా తప్పు మాట్లాడి ఏమైనా సరే కామెంట్ చేయండి, అండ్ షేర్ కూడా చేయండి. ప్లీజ్ షేర్ చేయండి గైస్, ప్లీజ్. ఓకే గైస్, ఇప్పుడు మనమైతే ఇదేంటి అడ్డూడ్డుగా చేసిన మైనింగ్, ఇదేం మైనింగ్? సర్లే అండి, లేదంటే ఇంకోటి గైడ్ చేసుకుందాం, ఎందుకంటే ఇది కొంచెం అడ్డడ్డగా ఉంది. ఎస్ గైస్, ఇది అడ్డడ్డగానే చేశాను. ఎంత అడ్డడ్డ దాంట్లో నేను ఎలా మైన్ చేస్తా? ఇది ఐరన్ లెవెల్ కదా, సర్లే అండి. ఓకే గైస్, ఇప్పుడైతే మనం డైమండ్ లెవెల్కి వెళ్ళగలుగుతాం. గైస్, మనం అయితే డైమండ్ లెవెల్ అయితే తొప్పేసాం, కానీ ఏంటంటే గైస్ టఫ్ వస్తుంది. టఫ్ ఏదో తెలీదు. మనకైతే గోల్డ్ అయితే దొరికింది, ఫస్ట్ గోల్డ్. చాలా కష్టపడి తవ్వాను, మధ్యలో చాలా పెద్ద పెద్ద కేవ్స్ కూడా వచ్చాయి. మనం అయితే ఎందుకులే అని అవి అవాయిడ్ చేసాం. అండ్ గైస్, ఇప్పుడు ఈ గోల్డ్ అయితే కలెక్ట్ చేద్దాం. అండ్ గైస్, ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన గంట సేపు ఆన్ ఉంచుకోండి ప్లీజ్ గైస్. ప్లీజ్ సపోర్ట్ చేయండి, మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ అప్పుడప్పుడు వస్తుంది, కామన్ అది వదిలేండి. అండ్ వీడియోలో సగం టైంలో ఉండకపోవచ్చులేండి, అది వేరే విషయం. బ్యాగ్ ఈజ్ ఫుల్ అంట, టఫ్ అదిగోండి.
మనకి టఫ్తో పని లేదు. టఫ్ నేను టెంపరీ బ్లాక్స్ కింద వాడడానికి కూడా ఆలోచించను. ఓకే ఓకే ఇప్పుడు మనం స్ట్రైడ్ ఇటే కదా తవ్వుతున్నాం. ఇటే తవ్వుతున్నాం. ఇటు సైడ్ గోల్డ్ ఉందని ఇటు సైడ్ తీస్తాం. సరే అండి, చాలా పెద్ద పెద్ద కేవ్స్ కూడా వచ్చాయి మనకి. వాటిని మీకు చూపించడం ఎందుకులే అని ఫిల్ చేశాను. లాస్ట్ ఎపిసోడ్ మీకు చూపించాను కదా, అదే ఐరన్ మైనింగ్ లో. అలాగే కేవ్స్ నుంచి పెద్ద కేవ్స్ వచ్చాయి. అయినా పర్లేదని నేను మూసాను. ఇప్పుడు మన టార్గెట్ 64 డైమండ్స్ దొరకకపోయినా కనీసం 10 ఆర్ 10 12 ఓర్ 24 దొరికితే చాలు గైస్. నాకు తెలిసి 20 డైమండ్స్ దొరుకుతాయి అనుకుంటున్నాను. ఏమో గైస్ ఎన్ని దొరుకుతాయి తెలీదు. అండ్ చూద్దాం గైస్, డైమండ్ దొరికి కలుద్దాం. ఎందుకంటే డైమండ్ దొరికిలే లేదు ఇప్పుడే. డైమండ్ దొరికి కలుద్దాం గైస్. ఇది లాల్ గైస్, నేను డైమండ్స్ కోసం వస్తే చూడండి, ఎఫర్ట్ చూసా ఉంటారు. ఎస్ అదే చూడండి, మీకు చూపిస్తున్నా మళ్ళీ. అదేంటి ఇందాక తగిలింది కదా గైస్, అదైతే వచ్చింది. ఏన్సన్ సిటీయో ఏదో స్ట్రాంగ్ గోల్ అంటారు కదా, అదైతే వచ్చింది గైస్. ఇందాక వచ్చింది, నేను బాగా చెప్పగలను. అది ఎఫెక్ట్ అనుకోండి. చూసారు కదా సౌండ్ ఎఫెక్ట్స్. మనమైతే డైమండ్ కోసం వస్తే ఇది అలా జరిగింది గైస్. గైస్ డైమండ్స్ కోసం వెళ్తే ఇది రావడం ఏంటి గైస్? ఓ నో, అదేంటి గైస్? ఓ నో, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు వెళ్ళాలా వద్దా అర్థం కావట్లేదు. లాక్ తీద్దాం. అదిగోండి ఆడు ఇక్కడే ఉన్నాడు. మనకి రిస్క్ ఎందుకు గైస్? ఆడు చాలా పవర్ఫుల్, స్ట్రాంగ్. ఇతను చాలా స్ట్రాంగ్. ఐరన్ గోళం కన్నా 100 స్ట్రాంగ్ అంటే గైస్. ఇతనికి 20-30 ఆర్ట్స్ ఉంటాయని కూడా విన్నాను. ఇలాంటి వాడితో పెట్టుకోవడం ఎందుకు గైస్? ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు, మీరే చెప్పండి. అయితే ఇప్పుడు నేను ఇది మార్క్ చేసుకుంటాను. ఏంటంటే ఇక్కడ అది ఉంది మనం ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నది. సర్లేండి, మనకి ఇక్కడ ఇది ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉందాం. ఓకే, ఇక్కడ ఉన్నది గుర్తించుకున్నాను. నేనేమో ఒకదాని కోసం వచ్చాను గైస్. సర్లే, అయితే ఇది ఎలా వదిలేద్దాం. డైమండ్ అక్కడైతే అది ఉంది. నెక్స్ట్ ఎపిసోడ్ లో చూస్తా. అదే నెక్స్ట్ ఎపిసోడ్ లో మన డైమండ్ అప్డేట్ అయ్యాక వెళ్దాం గైస్. సర్లేండి, మనం అనుకోలేదు ఇంతలా జరుగుద్దని. ఓకే గైస్, మళ్ళీ డైమండ్స్ దొరికే కలుద్దాం. ఎందుకంటే నేను ఇలా ఇది చూపిందామని రికార్డింగ్ మళ్ళీ చూపించాను. చూసారు కదా, మనకైతే ఏన్సన్ అదేదో స్పెల్లింగ్ డిస్ప్లే మీద అదే స్క్రీన్ మీద వేస్తాను, లేదంటే డిస్క్రిప్షన్ లో చూసి పెడతాను. ఓకేనా గైస్, డైమండ్ దొరికే కలుద్దాం. అదైతే ఏంటంటే మనకి అది ఏసన్ సిటీ అంటారు కదా గైస్. మనకి అదే దొరికింది. అందులో ఉన్న ఆడి గార్డియన్ అయితే లెగిసిపోయాడు మాట. మనం ఏం చేయలేక పైకి వచ్చేస్తున్నాం. అలాగే మన దగ్గర ఉన్న పికెక్స్ అన్ని అయిపోయాయి. ఉన్నది ఒక పికెక్స్. ఈ పికెక్స్ తో మనం పైకి డైమండ్ ఎపిసోడ్ కాస్త ఇలా అయింది గైస్. అనుకోలేదు అది వచ్చిన వాళ్ళు. ఇప్పుడు మనకి వేరే చాయిస్ లేదు ఇంకా. సర్లేండి, ఇది వీడియో చాలా చిన్నగా చేస్తున్నారు ఇప్పుడు. సర్లేండి, ఇప్పుడు మనం అయితే పైకి వెళ్ళిపోదాం నెక్స్ట్ టైం. ఓకే, మొత్తం అయితే స్టేట్స్ అయితే సెట్ చేసి ఇప్పుడైతే ఇప్పుడు మనం అయితే పైకి వెళ్ళక కలుద్దాం. ఎందుకంటే ఇదంతా పెద్ద రూట్. ఇది చాలా పెద్ద రూట్ గైస్. సర్లేండి, ఈ బయటికి వెళ్ళక క్లియర్గా చెప్తా ఏమేమి చేశానో, అసలు ఎందుకు మైనింగ్ ఆపేస్తున్నానో చెప్తాను. సో గైస్, ఏం జరిగిందంటే గైస్, మనం ఏం చేసామంటే ఇప్పుడు ఏంటంటే మనం గైస్ డైమండ్స్ కోసం అని వెళ్తే ఏన్సన్ సిటీ ఏషియన్ గార్డియన్ సంబంధించింది దొరికింది. కానీ లోపలికి వెళ్ళడానికి మైండ్ చేస్తుంటే ఏషియన్ గార్డియన్ స్పాన్ అయిపోయాడు గైస్. ఆ సౌండ్ కూడా వచ్చింది నాకు, ఆ నైట్ ఎఫెక్ట్ కూడా వచ్చింది. అసలు కనపడలేదు. రికార్డింగ్ లో ఆన్ చేద్దాం అంటే ఎందుకులే రిస్క్, చచ్చిపోతాం అని రికార్డ్ చేయలేదు. ఇంకా మైనింగ్ చేయడానికి ఎలా కుదురుతుంది గైస్. అండ్ గైస్, ఇంకా అనుకోలేదు ఇలా జరుగుద్దని. వీడియో కొంచెం 20-30 మినిట్స్ రావచ్చు. వీడియో అంత పెద్దగా కూడా ఉండదు నేను అనుకుంటున్నాను గైస్. సారీ గైస్, వీడియో కొంచెం చిన్నగా వచ్చినందుకు. అండ్ వీడియో లేట్ అయింది ఎందుకంటే గైస్ కొన్ని వర్క్స్ వల్ల చెప్పక్కర్లేదులేండి. మన ఛానల్ రెగ్యులారిటీ లేని ఛానల్ వదిలేండి. ఇప్పుడు మన మెయిన్ మ్యాటర్ ఏంటంటే బైస్ ఏషియన్ సిటీ అదేదో అంటారు కదా, స్ట్రాంగ్ గోలో ఏదో ఒకటి పేరు నాకు తెలీదు స్పెల్లింగ్. అబౌట్ డిస్క్రిప్షన్ లో కానీ టైటిల్ లో కానీ యాడ్ చేస్తాను. మీరైతే ఆ సిటీకి నేను నెక్స్ట్ స్టెప్స్ 2 ఎపిసోడ్స్ తర్వాత వెళ్దాం అనుకుంటున్నాను. డైమండ్ మైనింగ్ అయితే ఆఫ్లైన్ లో చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే అది గైస్ చాలా కేవ్స్ అయితే వచ్చాయి. ఎందుకంటే
చాలా కేవ్స్ అయితే వరుస పేసి పెట్టి ఆ కేవ్స్ అన్ని అవాయిడ్ చేసుకుంటూ రికార్డింగ్ ఆపుకుంటూ ఆన్ చేసుకుంటూ చేసేసరికి నాకు సరదా తీరిపోయింది. ఇప్పుడే నాకు మహా అయితే ఇప్పుడు రెస్టోన్ గోల్డ్ అండ్ లాపిస్ ఒకటే కొన్ని కనపడ్డాయి తప్ప ఎక్కడ నాకు డైమండ్ కానీ ఐరన్ కానీ అసలు ఎక్కడ కనపడలేదు. -53లో చూసా, 59లో కూడా చూసా, నాకు ఎక్కడ 58లో కూడా చూసాను. ఇంక పని అవ్వలేదని అర్థమైంది. అండ్ నేను మొత్తం 20 పికాక్స్లు ఏం కాదు కానీ ఒక 10 పికాక్స్లు చేసుకున్నా. స్పేర్గా ఒక పికాక్స్ ఎట్టుకెళ్ళా సగం ఉన్నది. మొత్తం 11 పికాక్స్లతో మైన్ చేస్తే నాకు ఒక్క డైమండ్ దొరకలేదు కానీ గోల్డ్ అయితే తెగ దొరికింది. సర్లేండి ఇంకా వదిలేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో నేను డైమండ్ కోసం ప్రాపర్గా ఏదో ఒకటి చేస్తాను. అండ్ స్టెప్స్ కూడా అడ్జస్ట్ చేసి ఉంది ఇంటి ఎదురుగా. అండ్ ఫామ్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఈ వీడియో చాలా చిన్నగా ఏది బోరింగ్గా ఉండొచ్చు, బోరింగ్గా ఉండడానికి లేకుండా ట్రై చేద్దాం అని చూసాను కానీ అవ్వలేదు. సారీ గైస్, ప్లీజ్ నెక్స్ట్ టైం నుంచి ఎవ్రీ మండే వీడియో రావడానికి ట్రై చేస్తుంది. ఓకే, వీడియో ఎంత గైస్ నెక్స్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన గంట సింబల్ ఆల్